న్యూమరాలజీ ప్రకారం ప్రతి వ్యక్తికి ఒక రాడిక్స్ సంఖ్య ఉంటుంది. ఈ సంఖ్య ఆధారంగా వారి వ్యక్తిత్వం, భవిష్యత్తును తెలుసుకోవచ్చు. ఈరోజు రాడిక్స్ 1 నుండి 9 వరకు ఉన్న వారికి ఎలా ఉంటుందో చూద్దాం. న్యూమరాలజీ కూడా జాతకుల భవిష్యత్తు, స్వభావం మరియు వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ప్రతి పేరుకు ఒక రాశిచక్రం ఉన్నట్లే, సంఖ్యాశాస్త్రంలో ప్రతి సంఖ్యకు అనుగుణంగా సంఖ్యలు ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం మీ సంఖ్యలను కనుగొనడానికి మీరు మీ పుట్టిన తేదీ, నెల మరియు సంవత్సరాన్ని యూనిట్ అంకెకు జతచేస్తారు. అప్పుడు వచ్చే సంఖ్య మీ డెస్టినీ నంబర్ అవుతుంది. ఉదాహరణకు 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారికి 7 సంఖ్య ఉంటుంది. ఈరోజు మీరు మీ కెరీర్లో ఎదుగుదలకు కొత్త అవకాశాలను చూస్తారు. ఒక పాత మాజీ ప్రేమికుడు తిరిగి జీవితంలోకి రావచ్చు, కానీ ఇది కుటుంబ జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. స్వల్ప ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. ఎక్కువగా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు. ఈరోజు తోబుట్టువుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. మీ లవర్కు పర్సనల్ స్పేస్ కూడా ఇవ్వాలి. మీరు సృజనాత్మక రంగంలో ఉంటే, మీరు విమర్శలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. డబ్బు పరంగా ఈరోజు బాగుంటుంది. ఈరోజు మీ ప్రేమికుడితో మంచి కమ్యూనికేషన్ కలిగి ఉంటారు. మీరు మీ వృత్తిలో సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు ప్రోటీన్, పోషకాలు అధికంగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి. రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మహిళా జాతకులు వారి తల్లిదండ్రుల నుండి మద్దతును ఆశించవచ్చు. వృద్ధులు జారిపోయే ప్రదేశాల్లో నడవడం మానుకోవాలి. ఈరోజు మీరు జీవితంలో సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. ప్రేమకు సంబంధించిన విషయాల్లో దౌత్యపరంగా వ్యవహరించండి. సేల్స్, మార్కెటింగ్ రంగాలకు చెందిన వారు లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారంలో నిధుల సమీకరణలో ఇబ్బంది ఉండవచ్చు. వ్యాపారంలో మంచి రాబడి లభిస్తుంది. ఆన్లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక సహోద్యోగి మీపై తప్పుడు ప్రవర్తనపై ఆరోపణలు చేయవచ్చు. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి రోజు కాదు. ప్రేమ జీవితంలో చిన్న హెచ్చుతగ్గులను చూడవచ్చు. కొన్ని దూర ప్రేమ సంబంధాలలో సమస్యలు ఉండవచ్చు. కొంతమంది స్థానికులకు వైద్య సంరక్షణ అవసరం. కొంతమంది ప్రయాణాలు చేయవచ్చు. ఈరోజు మీరు మీ పనితీరుతో సమస్యలను అధిగమించాలి. ప్రేమ జీవితంలో మీ భాగస్వామికి సమయం ఇవ్వండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వృద్ధులను ఇబ్బంది పెడతాయి. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు ఆస్తి వివాదాన్ని పరిష్కరించడానికి చొరవ తీసుకోవచ్చు. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలంటే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. చిన్న చిన్న విషయాలకు వాదనలు వద్దు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈరోజు మీ కార్యక్రమాల్లో జాగ్రత్త వహించండి. ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోండి. ధైర్యంగా, సానుకూలంగా ఉండండి.